ఒకప్పుడు ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గత కొంతకాలంగా అంత యాక్టివ్గా లేరు. కానీ ఆయా సందర్భాల్లో కీలక వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. గత కొంతకాలంగా ఉండవల్లి వైసీపీలో చేరుతారనే వార్తలు జోరందుకున్నాయి. తాజాగా ఈ వ్యాఖ్యలపై ఆయన రియాక్ట్ అయ్యారు. ఒకే మాటతో క్లారిటీ ఇచ్చారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఉండవల్లి వైసీపీలో చేరికపైన స్పష్టత ఇచ్చారు. రాజకీయాల నుంచి కావాలని విరమణ తీసుకున్నానని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను ఏ పార్టీలోకి వెళ్లనని, తనకు అంత ఓపిక కూడా లేదన్నారు. ప్రస్తుతం తాను చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. ఈ వ్యాఖ్యలతో ఉండవల్లి వైసీపీలో చేరుతారన్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. ఇక ప్రస్తుతం ఏపీ విభజన హామీలను కేంద్రం నుంచి సాధించుకోవాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ మీద ఉందన్నారు ఉండవల్లి. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు జగన్తో పోల్చితే పవన్తో రాష్ట్రానికి మరింత మేలు కలిగే అవకాశం ఉందన్నారు. బీజేపీ పెద్దలతో ఆయనకు మంచి సంబంధాలున్నాయన్నారు. విభజన చట్ట ప్రకారం రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో ఆయన కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. మాజీ మంత్రి శైలజానాథ్ వైసీపీలో చేరడంతో ఆయన బాటలో మరికొంతమంది నడిచే అవకాశం ఉందని చర్చ జరిగింది. ఉండవల్లి పల్లంరాజ్ జగన్తో జత కడతారని వార్తలు వచ్చాయి. కానీ ఉండవల్లి తాను ఏ పార్టీలో చేరడం లేదని చెప్పేయడంతో జగన్ పార్టీకి నిరాశ కలిగినట్లయింది.